ఈరోజు పాలకూర పప్పు ఇంకా నేను వెజ్ బిర్యానీ చేస్తున్నాను. చూద్దాం. దీంట్లో ఫస్ట్ ఆయిల్ పోసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకుని నేను చాలా అంటే చాలా సింపుల్గా అండి, క్యారెట్, బఠానీ ఇంకా పచ్చిమిర్చి అంతే, ఇవి వేస్తాను. వెజ్లో అన్నీ వేయండి. నేను దీంట్లో కొంచెం జీలకర్ర, కొద్దిగా చెక్క, లవంగాలు వేసానండి. ఇప్పుడు కొంచెం ఆకులు వేద్దాం. పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్ ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుందాం. పప్పు ఎంతవరకు అయిందో చూద్దాం. అయిపోతుంది. దీంట్లో కొద్దిగా చింతపండును, కారము, పసుపు వేస్తాను. వేసినాక దమ్ అయినాక దీంట్లో తాలింపు పెట్టడమే. కొంచెం వేగినాక దీంట్లో వాటర్ పోసుకోవడమే. ఆల్రెడీ బియ్యం నానబెట్టాను. ఇది రైస్ కుక్కర్లో పెట్టినా కాబట్టి బియ్యం నానబెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ అయ్యింది. దీంట్లో సాల్ట్ వేసేసి ఇంకా బిర్యానీ మసాలా వేస్తాను. ఇదండి వాటర్ పోసేసాను. దీన్ని ఇట్లానే తీసుకెళ్ళి రైస్ కుక్కర్లో పెట్టేస్తాను. ఒక 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. అయిపోయి సింపుల్గా చేసుకునే వెజ్ బిర్యానీ. ఇట్లా చింతపండు వేసాను. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇంకా కారం, తిప్పుకుని కుక్కర్లో వేయటం నాకు ఇష్టం ఉండదండి. పప్పు ఏ పప్పు అయినా సరే నేను ఇట్లా వండుకోవడమే నాకు టేస్ట్గా ఉంటుంది. నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. నేను ఇట్లా వేసుకుంటాను. ఇక కుక్కర్లో వేసుకోవడం అనేది మీ ఇష్టము. కానీ కుక్కర్లో వండే పప్పు చప్పగా ఉంటుందని నా అభిప్రాయం. కానీ నేను కుక్కర్లో వేయను. మ్యాక్సిమం ఇట్లానే వండుకుంటాను. నేను ఇలానే బాగుంటుందని నేను అనుకుంటాను అనమాట. ఓకేనా? మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా కుక్కర్లో లేకోకుండా. ఇవన్నీ ఫైనల్గా పాలకూర పప్పు రెడీ. ఓకేనా? థ్యాంక్ యూ. షేర్స్ అండ్ లైక్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే ఫాలో మీ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.